బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. చిరంజీవి గారికి నిజానికి ఆయన స్వయం కృషి, అసలు ఆయన కష్టం అది వేరే వ్యక్తి పేరు పెట్టేది, వేరే చూపించేది కాదు. అన్మ్యాచబుల్ అది. ఇంకో చిరంజీవి రాడు, ఉండబోడు. అయితే ఆ చిరంజీవి గారి ప్రయాణంలో అల్లు రామలింగ గారికి అల్లుడవ్వడం ఆయనకి ఎంత మేర కలిసి వచ్చింది? అది ఎక్స్ట్రా బూస్ట్ ఏమన్నా అయిందా? ఏమండి, చిరంజీవి గారు అప్పటికే అసలు ఆయన రావటం అని మంచి నర్సులుగా వచ్చాడు. తర్వాత ఫైట్లు కూడా అద్భుతంగా చేస్తున్నాడు. ఆ ఫైట్లో మంచి స్పార్క్, ఇప్పుడు అందరూ ఫైట్ చేస్తారు, ఆ ఫైట్లో స్పార్క్, తర్వాత ఆ ఎక్స్ప్రెషను చాలా స్పార్కింగ్గా వచ్చాడు. అప్పటికే ఆయన ఎదిగి ఉన్నాడు. సో ఆయన ఎదుగుతూ ఉన్నాడు కాబట్టి ఈ అల్లుడిని చేసుకుందాం అనేటటువంటి ఉద్దేశం ఉంటుంది న్యాచురల్గా. సో అయితే ఏమవుతుందంటే, ఇప్పుడు పువ్వుకు తాదబ్బినట్టు ఆల్రెడీ ఈజ్ ఇట్ ఎ ఫ్లవర్. ఆ ఫ్లవర్కి వాసన లేకపోతే ఏముంటుంది? సో వాసన చేరిందనుకోండి, అది ఆగ్రహణిస్తాం. అలాగా అప్పటికే ఆయన ఫైల్లోకి వస్తూ ఉన్నాడు. తర్వాత అరవింద్ గారు జాయిన్ అవ్వడం కూడా, అరవింద్ గారు జాయిన్ అవ్వటం ఒక ప్లానింగ్ వచ్చేసి ఆయన తర్వాత ఇప్పుడేంటి, చిరంజీవి గారిని అన్నీ ఆయన చూసుకునే పరిస్థితి లేదు. పక్కన అల్లు అరవింద్ గారు ఉన్నారు కాబట్టి సో ఆయనకు కొంత బాధ్యత అప్పచెప్పి కాలు చుట్టూ చూసుకోవటం, ఆర్థికమైనటువంటి ఉంటాయి కదా, అవన్నీ ఆయన చూసుకోవటం. ఆయన అందులో మాస్టర్స్ కదా. అవును. సో ఈయన ఎదుగుదలకి అన్నీ ప్లస్ అయ్యాయి. తర్వాత అల్లు రామలింగ గారు వేసినటువంటి సీడ్స్ ఒక మహావృక్షం అయ్యి ఇప్పుడు బాగా విస్తరిల్లి, సో ఆ ఫలాలన్నీ ఆ ఫ్యామిలీ అందరూ అనుభవిస్తూ ఉన్నారు. సో ఒకసారి అల్లు అర్జున్ గారు కూడా అన్నారు అనుకుంటాను నేను, మా తాత ఇండస్ట్రీకి రాకపోతే అసలు మాకు ఇంత అవకాశాలు వచ్చేవి కాదు అని బన్నీ గారు అంటాం కూడా నేను ఎక్కడో విన్నాను నేను. సో ఈ విధంగా ఒక రెండు కుటుంబాలు కలిసాయి. ఆ రెండు కుటుంబాలు కలిసి తర్వాత మళ్ళా చిరంజీవి గారి ఇంటిలో నుంచి మరొక హీరో. సో ఇదంతా నేను అనుకోవటం ఏంటంటే, సురేఖమ్మ గారి అదృష్టం. ఒక మంచి భర్త, ఒక మంచి కొడుకు, ఒక మంచి కోడలు, సో మంచి వైభవం. తండ్రి కానీ అన్నదమ్ములు కానీ మేనల్లుడు కానీ ఎంత అదృష్టం అండి సురేఖమ్మ గారి అదృష్టం. వీళ్ళందరికన్నా ఆవిడ అదృష్టవంతులు నిజంగా సార్. సో మీరు చెప్తుంటే అర్థమవుతుంది. అవునవును. ఏ రిలేషన్ తీసుకున్నా వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ టాప్ లో ఉన్నారు అందరూ. సార్ ఇటుపక్క అల్లు రామలింగ ఫ్యామిలీ కానీ, అవును, అటుపక్క చిరంజీవి గారి ఫ్యామిలీ కానీ. చిరంజీవి గారి తండ్రి సినిమాలో యాక్ట్ చేశాడంట. చిరంజీవి గారు అంటారు, మా నాన్న పర్సనాలిటీ మాకెవరికి రాలేదని. ఆయన మంచి హైట్, వెంకట్రావు గారు. సో చిరంజీవి గారు అందరికన్నా పెద్దవాడు అనుకుంటా వాళ్ళ ఫ్యామిలీలో. మరి పెద్దవాడిని సినిమాలోకి రావటానికి ఆయన ఎలా చేయటం మెచ్చుకోవాలి. అంటే ఆయనకు కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండాలి. సో అన్నీ కలిసి వచ్చాయండి, అన్నీ కలిసి వచ్చాయి. చిరంజీవి గారు రావటం సావిత్రి ముందు ఆయన డ్యాన్స్ చేస్తే, సావిత్రి నువ్వు మంచి ఫైల్లోకి వస్తావయ్యా, చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నావు, మంచి ఈజ్ ఉంది. హీరోలు అందరూ డ్యాన్స్ చేస్తారండి, డ్యాన్స్ చేయని హీరో ఎవరు ఉంటారు? కానీ ఆ డ్యాన్స్లో ఆ గ్రేస్, ఆయన చేతులు, ఆ కాళ్ళు, ఆ గ్రేస్ ఎవరికి రాదండి. అది గ్రేస్ ఓకే, అది ఆయనకి మాత్రమే ప్రత్యేకం ఆ గ్రేస్. కానీ ఆ డాన్స్ని ఎంజాయ్ చేసే విధానం సార్, దాన్ని పనిలా కాకుండా అవునవును ఆయన చాలా ప్రేమిస్తాడు ఆ డాన్స్ చేయడం. ఆయన ఎక్స్ప్రెషన్స్ లో కానీ, ఆ బాడీలో కానీ, అవునవును, ఆ ఫేస్ లో కూడా జోష్ ఉంటుంది. అవునవును, జోష్ ఉంటుంది. అంటే కష్టమైనటువంటి మూమెంట్ చేస్తున్నామని కాకుండా, మాకు డాన్స్ మాస్టర్స్ ఎంత కష్టమైన మూమెంట్ చేసి చూపిస్తారు డాన్స్ కొరియోగ్రాఫర్స్. ఈయన దాన్ని గమనించి వెంటనే చేయడు. ఆయన దాన్ని గమనించి దానికేదో చిన్న మార్పు యాడ్ చేస్తాడు ఈయన. అదే అద్భుతంగా, అది బ్యూటీ. సో అందులో గ్రేస్ ఏంటి,
శ్రీదేవి పక్కన డాన్స్ చేయటం అంటే మామూలా? కొంతమంది హీరోస్ ఉన్నారు, పేర్లు అనవసరం. శ్రీదేవి పక్కన యాక్ట్ చేస్తే శ్రీదేవి ఎటు కాలు వేస్తుంది అటు కాలు. అద్భుతమైన డాన్సర్ కదా ఆవిడ. సో ఆవిడ పక్కన కూడా అద్భుతమైనటువంటి చేసి, ఇక చిరంజీవి గారంటే ఫైట్స్ డాన్స్ నవ్వుతూ నా భవిష్యత్తు. సో అది నిజంగా అంత భవిష్యత్తును చూశారు అల్లు రామలింగయ్య గారు. అవునవును. అయితే అల్లు రామలింగయ్య గారి గురించి మాట్లాడుకుంటూ రావుగోపాలరావు గారు సత్యనారాయణ గారి కాంబినేషన్ గురించి ఇంకాస్త సేపు మాట్లాడుకోకపోతే నిజంగా తప్పు అవుతుంది. అవునవును. అసలు ఎలా సార్ వాళ్ళ తర్వాత అండి వాళ్ళ కాంబినేషన్ భలే కిరాయి కోటిగాడు చూసారా లేదా మీరు? సార్ చూసాను. కిరాయి కోటిగాడులో అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు గారు. రావు గోపాలరావు గారు పక్కన కాదు, ఆపోజిట్ క్యారెక్టర్స్. అస్సలు ఏమి చేశాడు రావు గోపాలరావు గారు కనిపించలేనంత అద్భుతంగా చేశాడు ఈయన. ఆ తర్వాత సప్తపదిలో ఆ జేబీ స్వామియాజులతో ఈయన కాంటాక్ట్స్, ఈయన సీన్లు చాలా అద్భుతంగా చేశాడు. ఒకసారి విశ్వనాథ్ గారి సినిమాలో షూటింగ్ జరుగుతుందండి. షూటింగ్ జరుగుతుంటే కేవీ చలం అనే ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. కేవీ చలం అల్లు రామలింగయ్య గారి కూతుర్ని చేసుకుందామని ఆయన మీద ప్రేమ చూపించడానికి ఆయన బొగ్గ మీద ఏగవాలిందని ఇలాగని తీసేస్తాడు ఆ ఈగని. అంటే ఆయనకి ఎంత ప్రేమ ఉందో అని చెప్పటం కోసం అనమాట. సో ఏమైంది, రిహార్సల్స్లో ఏదో చేశారు. మరి ఇక బుగ్గ మీద ఈగ వాలిందని అంటే మరి ఇట్లా కొడితేనే కానీ అది చావదు కదా. ఆ టేక్లో కొట్టేటప్పుడు కొద్దిగా గట్టిగా దెబ్బ తగిలింది. దగ్గర కట్ అని అన్నాడు. అని అంటే విశ్వనాథ్ గారు ఏంటి ఏమైంది ఏంటి అని అన్నాడు. ఏమైందంటాడు ఏంటండి, కొట్టాడండి అని అన్నాడు. కొడితే ఏమైంది, కొంబ మునిపోద్దాడు. ఆడేవాడండి కొట్టడానికి, మీరు కొడితే ఊరుకుంటారు కానీ అనేసరికి విశ్వనాథ్ గారు కామైపోయారు. చూసుకోవాలండి, కొట్టాలే సీన్లు వస్తాయి, తనే సీన్లు వస్తాయి. ఆ సీన్లో తనమని కొట్టమని ఉందని నిజంగా కొట్టేస్తారా? ఆర్టిస్టులు అంటే మరి జాగ్రత్తగా ఉండాలి అని పక్క వాళ్ళకి సలహాలు ఇవ్వటం. కానీ వాళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా బాగుంటుంది. కే విశ్వనాథ్ గారి మధ్య, రామలింగయ్య గారి మధ్య.